అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము ప్రధాన యాజకుడైన క్రీస్తు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. అంతేకాదు 15వ వచనంలో కూడా మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన పాపము లేనివాడుగా ఆయన ఎవరు అంటే యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మనుషులకు దేవునికి మధ్యవర్తిత్వం వహించేవారుగా ప్రధాన యాజకులు ఉండేవారు. యేసు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన మనకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఈయన పాత నిబంధన ప్రధాన యాజకుల వలె కాదు, ఆయన ఉండలేదు. కానీ గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ప్రధాన యాజకుడైన యేసు మీద ఉదయకాల వేళలో మనం లక్ష్యం ఉంచాలి. యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కాబట్టి ఆయన మీద లక్ష్యం ఉంచాలి. లక్ష్యముంచుట అనగా ఆయన వైపు తేరి చూచి అని మనం చూస్తాం. ఆయన వైపుకు తేరి చూడాలి. ఆయన ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టాలి. మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా మనము చేపట్టవలసిన వారంగా ఉంటాం. 2వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 17వ వచనంలో, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను అని చెప్పి చూస్తున్నాను. అవును, నమ్మకమును గల ప్రధాన యాజకుడు, నమ్మకమును కలిగినటువంటి ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటిది, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపములు లేనివాడు అంటాడు కదా. మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. పాపములు లేనివాడు, పాపము చూడనివాడు, పాపరహితుడుగా ఉన్నాడు. పాపమును ఒప్పుకోడు ఆయన. పాపం అంటే నీలో పాపం ఉన్నావు, నీలో నాలో పాపం ఉంది, నీలో నాలో అన్ని రకరకాలుగా ద్వేషము, కక్ష, ఈర్ష్య, పగ ఇవన్నీ పెట్టుకొని ఉంటే వారి మీద లక్ష్యం ఉంచాడు. నీవు నేను ఉదయకాల వేళలో ఎవరి మీద మన లక్ష్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ కొరకు నా కొరకు ప్రధాన యాజకుడుగా, పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, ఎటువంటి పాపము లేనివాడుగా, పావనరహితుడుగా ఆయన మన మధ్య నివసిస్తున్నాడు. ఇక్కడ గమనిస్తే ఆయన ఎంతోమందిని బాగు చేశాడు, ఎంతోమందిని నయం చేశాడు. నిన్ను నన్ను కూడా భద్రపరిచినటువంటి దేవుడు నీ పట్ల నా పట్ల చూపిన కృప ఎంతో అధికమైనదిగా ఉంది. అందును బట్టి ఆయన మనం స్తుతించాలి. అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పేతురు మరియు యోహాను దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న కుంటివాడు వాని యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టు
వాని యందు లక్ష్యం ఉంచాడు, వారి యందు లక్ష్యం ఉంచాడు. మనము కూడా యేసు వైపుకు చూస్తూ ఆయన యందు లక్ష్యం ఉంచే వారిగా ఉండాలి. మన ప్రధాన యాజకుడు ఎంతో గొప్పవాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మన వలె శోధింపబడి పాపము లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి మనము సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం మీదకు చేరినాం. అందుని బట్టి మనం స్తుతించాలి. ప్రధాన యాజకునికి విధేయత చూపించాలి. ఒకటి, ఆయన మీద లక్ష్యం ఉంచాలి. 2, మనము ధైర్యముతో ఆయన సన్నిధికి రావాలి. అంతేకాదు ప్రధాన యాజకునికి విధేయత చూపించాలి. యేసుక్రీస్తు మెల్కిషెదెకు క్రమంలో ప్రధాన యాజకుడుగా ఉండి తనకు విధేయులైన వారందరి నిత్య రక్షణకు కారకుడై ఉన్నాడు. అందును బట్టి మనం స్తుతించాలి. కాబట్టి ఈయన ద్వారా నిత్య రక్షణ పొందాలంటే ఆయనకు విధేయత చూపించే వారిగా ఉండాలి, విధేయులముగా ఉండాలి, ఆయన యందు నిలకడగా ఉండాలి, ఆయన మీద లక్ష్యం ఉంచాలి. మనకు ఎంతో ధైర్యాన్ని అనుగ్రహించాడు. మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు లక్ష్యం ఉంచి, ఆయన వైపుకు చూస్తూ మరి విధేయత కలిగి మనము ఆయన సన్నిధిలో మనం చేరి ఆయన మనము స్తుతించి గణపరచవలసిన వారంగా, మనకు గొప్ప మన మధ్యవర్తి, మన ప్రధాన యాజకుడు, ఆయన మనకు సరిపోయినవాడు అని, తగినవాడు అని చెప్పేసి మనం చూస్తాం. అట్టి తగినవాడు మన కొరకు నిత్యత్వంను ఆ నింగిని వదిలి ఆ మహాకాశములు కలుగు చేసిన గొప్ప దేవుడు ఆయన అక్కడి నుంచి ఆ పరలోకం నుండి భూలోకానికి మానవునిగా వచ్చి మన కొరకు పడరాని పాటలు పడి మరి ఆయన ప్రాణము పెట్టి సమాధి చేయబడి మరలా 3వ దినం మృత్యుంజలేసి అట్టి పునరుత్థానుడు అతి ఘనమైన వాడు, ఎంతో గొప్పవాడు. కాబట్టి ఆయన మనం ఈ ఉదయకాల వేళలో ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు కొద్ది లేఖనాలను దీవించును కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, అద్వితీయుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు, అతి సుందరుడు తండ్రి. మీ ప్రేమ, మీ అనురాగం మా ఇళ్ళలో ఉంచావు తండ్రి. మా గొప్ప ప్రధాన యాజకుడినటువంటి మిమ్మల్ని ఆయన ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.